గ్యాస్ కష్టాలు ఎక్కువైపోతున్నాయి. ఒక ఆమె చచ్చిపోయిందంట మొగుడు గ్యాస్ తెచ్చిలేదని. ఎందుకు వచ్చింది గ్యాస్ కష్టం? మన విదేశీ విధానంలో, విదేశాంగ విధానంలో ఉన్నటువంటి పొరపాట్లు. వాడు ట్రంప్ అనేవాడు హిట్లర్ లాగా తయారైపోయాడు. ఎందుకు ఎక్కడ హిట్ చేస్తాడో వాడికే తెలియదు. వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ వాడిపైన వ్యతిరేకంగా ఉన్నారు. మరి అటువంటి ట్రంప్ ముందు మన మోడీ గారు ఎందుకు లొంగిపోతున్నారు అని నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని. మనది న్యూట్రల్ విధానం. ఇటు రష్యా చైనా వైపు లేకుండా, అమెరికా వైపు లేకుండా న్యూట్రల్గా వెళుతూ ఉంది ఇందిరాగాంధీ, నెహ్రూలు, రాజీవ్ గాంధీలు. ఎందుకు ఈరోజు అమెరికాకు లొంగిపోయారు? నాకు బాగా తెలుసు. ట్రంప్ రాకముందు ఒక ఆయన ఉండేవాడు, తన పేరు మర్చిపోయినాను, దేశాధ్యక్షుడు, అమెరికా దేశాధ్యక్షుడు. ఆ టైం నుంచి గత 4 సంవత్సరాలుగా తంటాలు పడుతున్నారు ఢిల్లీ వాళ్ళు. న్యూయార్క్లోను, వాషింగ్టన్లోనూ తెలియదు మీ అందరికీ, నేను తెలియజేస్తున్నాను. మన బలహీనతలు ఉన్నాయి కొన్ని, అది అమెరికా వాళ్ళ చేతుల్లో చిక్కి ఉన్నాయి. దానివల్లనే ఈరోజు మన భారత విదేశాంగ విధానం న్యూట్రల్ పద్ధతిలో, నాన్ అలైన్డ్ దానికి కాకుండా వేరేగా వాళ్ళు ఎట్ట చెప్తే అది సిట్ టు స్టాండ్ టైపులో తయారైపోయింది. పాకిస్తాన్ విదేశాంగ విధానాన్ని అందరూ ఇష్టపడుతున్నారు భారతది ప్రపంచ దేశాలు. అమెరికా వాడు కూడా పాకిస్తాన్కి వెళ్తున్నాడు, ఇరాన్ వాడు కూడా పాకిస్తాన్కి వెళుతున్నాడు. భారతదేశ విదేశాంగ విధానమే కాదు, మన విదేశ విధానం లోపభూయిష్టంగా ఉందని చెప్పక తప్పదు.